భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఒక భూకంపం రాబోతుందమ్మా, దాన్ని అడ్డుకోవటం ఎవ్వరి తరమూ కాదు, అది కూడా ఈ రాక్షసి వల్లే, జాగ్రత్త. ఎందుకంటే కుటుంబాన్ని, నీ సంతానాన్ని, నిన్ను, నీ డబ్బుని, నీ పదవిని, నీ ఆస్తిని, నీ పేరుని, నీ ప్రతిష్టని అంతా కూడా మంట కలపాలని చూస్తోంది. అంతా కూడా నాశనం చెయ్యాలని చెప్పి చూస్తోంది. నీకు నరకం చూపించాలని చూస్తుంది. జాగ్రత్త. ఈ రాక్షసి కోరల్లో నుంచి నువ్వు బయటపడకపోతే నీతో సహా నీ కుటుంబ సభ్యులు కూడా చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం బిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ జాగ్రత్త, ఇది అలాంటి సందేశం కాదు. ఈ దుర్గమ్మ ఈరోజు నీకు చెప్పబోతున్నటువంటి సందేశం మామూలు సందేశం కాదు. ఏముందులే అంటూ పెడచెవిన పెట్టకు, కొట్టిపడేయకు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేటువంటి నిజాలు నీ గుండెలను పిండేయచ్చు, నీ కాళ్ళ కింద భూమి కంపించేలా చేయొచ్చు. కానీ ఈ నిజం తెలుసుకొని తీరాల్సిందేనమ్మా. ఎందుకో తెలుసా? నీ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఒకప్పుడు రాజులా బ్రతికినటువంటి నువ్వు ఎందుకు ఈరోజు ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది పడిపోతున్నావు? దుర్గమ్మ, నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది, ఇలా అయిపోయింది అంటూ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? చేతికొచ్చిన డబ్బు వచ్చినట్లే ఎందుకు పోతుంది? ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషంగా ప్రేమగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్న మీ ఇంట్లో ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నారు. ఇదంతా కేవలం ఏదో గ్రహాలు బాగలేకనో పరిస్థితులు బాగలేకనో అనుకుంటే పెద్ద తప్పు చేస్తున్నావు, పొరపాటు పడుతున్నావు తల్లి. ఇదంతా కూడా గ్రహాలు బాగలేక జరుగుతోంది కాదు. నువ్వు అనుకుంటే పొరపాటమ్మా. బిడ్డ గమనించు, ఇదంతా కూడా గ్రహాల వల్ల కాదు, నీ పైన పగతో రగిలిపోతున్నటువంటి ఒక స్త్రీ వల్ల. అవును తల్లి, నువ్వు విన్నది అక్షరాలాజించం. ఒక రాక్షసి లాంటి స్త్రీ పగబట్టేసింది. నీ ఎదుగుదలను చూడలేక నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేస్తోంది. ఆ రాక్షసి వల్లే నీ జీవితం ఇప్పుడు నరకప్రాయంగా మారుతుంది. ఆమె ఎవరో కాదు, చుట్టుపక్కలే ఉంది, నీతోనే నవ్వుతూ మాట్లాడుతోంది. ఆమె ఎవరో కాదు. ఈ వీడియోలో నేను స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. ఆమె పేరు, ఆమె లక్షణాలు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. అయ్యో, ఇన్ని రోజులుగా ఈమెనేనా నేను నమ్మానే, నా వాళ్ళు అనుకున్నానే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటావు. కానీ గుర్తుంచుకో, ఈ వీడియోని నువ్వు ఏమాత్రం కూడా స్క్రిప్ట్ చేసినా, నిర్లక్ష్యం చేసినా నీ జీవితమే నాశనం అయిపోతుంది, భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త తల్లి. ఈ వీడియోని చివరి వరకు చూడు. నేను చెప్పేది నిజమని నీకు ఖచ్చితంగా ఈరోజు అర్థమవుతుంది. నీ భారమంతా నా మీద వెయ్యి. ఓం దుర్గాదేవియే నమః అంటూ ఇక్కడ నువ్వు నా నామాన్ని ఉచ్చరిస్తూ రాశావు అంటే నీ చిరునామా నాకు తెలిసిపోతుంది. నీ కష్టం అన్నది నా దగ్గర రిజిస్టర్ అయిపోతుంది. ఖచ్చితంగా నీ పని చెయ్యి. ఎందుకంటే ఈరోజు అలాంటి ఒక సందేశం, అలాంటి ఒక రహస్య సందేశం నీ కోసం తీసుకొచ్చా. ఇక అసలు విషయానికి వస్తా తల్లి. అసలు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ దుర్గమ్మని ఎలా మారుస్తానో తెలుసా? ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? నీ స్వభావం నిప్పు లాంటి స్వభావం. ఎవ్వరికీ భయపడవు, ఏదీ దాచుకోవు, మనసులో ఏముందిలే అని ముఖం మీదే చెప్పేస్తావు. ఎంత తప్పు చేస్తే అసలు ఊహించవు. నువ్వు ఆ తప్పులు అసలు సహించవు. కోపం వస్తే క్షణాల్లో అగ్ని పర్వతంలా బద్దలైపోతావు. ఆదిపరాశక్తిలా నీ కోపం
కట్టలు తెంచుకుంటుంది తల్లి. క్షణాల్లో అగ్నిపర్వతంలా బద్దలైపోతావు. కానీ ఆ తర్వాత పసిపిల్లలా మారిపోతావు. నిజమేనా? ఈ తల్లి చెప్పింది నిజమేనా? నిజమే అయితే అవును తల్లి అని చెప్పు. ఎందుకంటే నీ మనసు వెన్న కంటే కూడా మెత్తనైనదమ్మా. ఎవరైనా కష్టాల్లో ఉంటే చేతిలో డబ్బు లేకపోయినా అప్పు చేసి తీసుకొచ్చి వాళ్ళకు సహాయం చేస్తావు. ఎవరైనా నీ దగ్గర డబ్బు లేదు కదా అని అప్పు చేసి ఎందుకు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తావంటే వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నారు, వాళ్ళను నేను ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అని వాళ్ళకు కూడా చెప్పి వీళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటావు. ఎవరికి అన్యాయం చేయవు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి కోరుకునే మహారాజు లాంటి ఒక వ్యక్తివి తల్లి నువ్వు. కానీ నీకు ఆఖరణ దక్కబోయే బహుమతి ఏంటో తెలుసా? ద్రోహం, వెన్నుపోటు. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్ళే నిన్ను నట్టేట ముంచారు. నువ్వు ఎవరికైతే రక్తం ధారపోసి సహాయం చేశావో వాళ్ళే ఈరోజు నిన్ను రోడ్డున పడేశారు. నీ అవసరం తీరాక నిన్ను ఒక కరివేపాకులా తీసి పక్కన పడేశారు. ఈ మాట నిజమే కదా? నీ మనస్సాక్షికి తెలుసు ఎందుకు ఇలా జరుగుతోంది. నీలో లోపమా? కాదు తల్లి, ఇది నీ మంచితనమే నీకు శాపంగా మారింది. నిన్ను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు. నీ కళ్ళలోకి చూసి పోరాడే సత్తా లేదు, మాట్లాడే సత్తా లేదు. అందుకే వెనక నుంచి నీ మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక వ్యూహం. ఆ వ్యూహం వెనుక ఉన్న ఒక సూత్రధారి ఆ స్త్రీ. నీ ఇంట్లో శాంతి లేకుండా చేయటానికి, నీ జోబులో డబ్బు నిలవకుండా చేయటానికి, నువ్వు సమాజంలో తలెత్తుకోకుండా చేయటానికి ఆమె నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంది. కనిపెట్టలేకపోతున్నావు. ఏడవలేక నవ్వుతూ నీతో మాట్లాడుతుంది. కానీ నీ లోపల నువ్వంటే అసూయ, పగ, ద్వేషం దహించిపోతుంది. ఆమె ఎవరో చెప్పే ముందు నీ ఇంట్లో, నీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తాను, నువ్వే గమనించు బిడ్డ. మొదటి లక్షణం, ఎంత కష్టపడినా పలగనగా రాత్రి పగలనగా ఎంతో శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు. ముళ్ళు నొప్పులని, కాళ్ళు నొప్పులని, నీ రసాన్ని ఒంటిలో అంతా కూడా దారబోసి లక్ష్య పెట్టకుండా కష్టపడుతున్నావు. అంత శ్రమించినా కూడా డబ్బు వస్తుంది, కానీ ₹1 కూడా నిలవదు. నెల తిరిగేసరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఏవో తెలియని ఖర్చులు, ఇంట్లో ఎవ్వరికి చెప్పుకోలేక ఎవరికొకరికి ఆరోగ్య సమస్యలు, ఖర్చులో ఎందుకు పోతుందో తెలియని ధనం వ్యయం. రెండవ లక్షణం, ఎంతో చక్కగా ప్రేమగా ఉన్న ఇంతకాలం కూడా మీ భార్యాభర్తల మధ్య బంధం, తిన్నా తినకపోయినా వస్తువు ఉన్నా మీ ఇద్దరి మధ్య కూడా అంత అనురాగం ఉండేది, అంత ఆప్యాయత ఉండేది, అంతగా అర్థం చేసుకునే వాళ్ళు ఒకరినొకరు. కానీ ఇప్పుడు ఎంతో అన్యాయంగా ఉంటే మీ ఇద్దరి మధ్య కూడా అకస్మాత్తుగా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, ఒకరంటే ఒకరికి విసుగొచ్చేస్తుంది. దీంట్లో ప్రశాంతత లేదు. ఇంటికి రాగానే ఏదో ప్రతికూల శక్తి నిన్ను ఆవహించినట్లుగా అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ నిన్ను పట్టి పీడిస్తున్నట్లు అయిపోతుంది. ఇక మూడవ సంకేతం, బంధువుల నుండి తీవ్రమైన విమర్శలు. నువ్వు వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చినా సరే, ఎన్ని సహాయాలు చేసినా సరే, ఎన్ని చేసినా కూడా వాళ్ళు అవన్నీ కూడా మర్చిపోయి నీలో ఉన్నటువంటి లోపాన్ని, తప్పులని వెతుకుతున్నారు. నువ్వు అలా చేసేసావు, తను అలా చేసింది, ఈ శుభకార్యంతో ఎలా చేసింది, ఈ పెళ్ళి ఎలా చేసింది, ఎలా మాట్లాడుతుంది, నీలో తప్పులు వెతకటం, నీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంకా 4వ లక్షణం, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఏదో తెలియని భయం, భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన. ఎంత దైవ ప్రార్థన చేసినా కూడా మనిషికి శాంతి ఉండదు, ఏమీ కూడా కలిసి రావటం లేదు. ఎన్నోసార్లు అలా పడుకొని, దుర్గమ్మ నా జీవితం ఎందుకమ్మా ఇలా అయిపోయింది, ఎప్పుడు మారుస్తావంటూ నన్ను నిలదీసి కూడా నువ్వు అడుగు తల్లి. గుర్తున్నాయా నీ జీవితంలో ఇక సంఘటనలు జరుగుతున్నాయి, ఒకసారి గమనించు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నీ ఇంటి మీద ఆ స్త్రీ ప్రయోగించినటువంటి విషపు చూపు పడింది తల్లి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఆ రాక్షసి ఎవరు, ఎక్కడుంది, ఆమె ఎవరో చెప్పు తల్లి అంటూ నీ మనసులోనే నన్ను ప్రశ్నిస్తున్నావు. ఉన్న చోటనే నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ. తొందరపడకు, చెప్తాను, కాస్త ఓపిక పట్టు. చెప్పాలనే కదా వచ్చాను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కాలచక్రం మారినప్పుడు దుష్టగ్రహాలు సంచరిస్తాయి. అవి మనుషుల రూపంలో కూడా ఉండొచ్చు, అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మనుషుల రూపంలో కూడా ఉండొచ్చు. అయితే ఒక స్త్రీ రూపంలో శత్రువు కూడా ఉద్భవించవచ్చు. ఆమె మరెవరో కాదు, నీ రక్త సంబంధీకులలో ఒకరు కావచ్చు, లేదా నీ భర్త వైపు ఉన్న బంధువుల్లో ఒకరు కావచ్చు, నీ పక్కింట్లో ఉన్నటువంటి, నీతో రోజు మంచిగా మాట్లాడుతున్నటువంటి ఒక పిన్ని, అత్త అని చెప్పుకునే ఒక మనిషి కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఆమె లక్షణాలు నేను చెబుతాను విను. ఆమె ముఖం ఎదుట చాలా తీయగా మాట్లాడుతుంది.
ఏమండి ఎలా ఉన్నారు, మీ ఇల్లు భలే ఉంది, మీ కారు భలే ఉంది, మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా మాట వింటారు అంటూ పొగుడుతుంది. కానీ ఆమె కళ్ళల్లో నిజాయితీ ఉండదు. ఆమె నోటి నుంచి వచ్చే ఆ మాటలు పొగడ్తలు కాదు, నీ పునాదులు కదిలించే నరదృష్టి కడుపు మంట, కళ్ళమంట. నువ్వు కొత్త బట్టలు వేసుకున్న కొత్త వస్తువు, కారులో దిగినటువంటి కొత్త కారు, ఈ కొత్త ఇంట్లో మంచి భోజనం వండుకొని తిన్న ఆమె కళ్ళు నీ ఇంటిపైనే ఉంటాయి. వీడు ఎలా ఎదుగుతున్నాడు, ఈమె ఎలా ఎదుగుతుంది, నిన్నటిదాకా కూడా మాకంటే తక్కువ ఉన్నారు కదా, నా కింద ఉన్నారు కదా, ఈరోజు కార్లల్లో ఎలా తిరుగుతున్నారని పగతో రగిలిపోతుంది. ఆమె తన అసూయతో నీ మీద కక్ష కట్టింది. ఆమె వేసే ఏడుపు నీ చేతబడి కంటే, ఏ భానుమతి కంటే కూడా తక్కువేమీ కాదమ్మా, అంతకన్నా ప్రమాదమే. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్తాను బిడ్డ, రాతినైనా పగల కొట్టే శక్తి నరదృష్టికి ఉంది అని ఆ స్త్రీ ఏడుపు వల్ల, ఆమె వదిలే నిట్టూర్పు వల్ల నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసింది. నీకు తెలియని మరో భయంకరమైనటువంటి నిజమేంటో తెలుసా? ఆ స్త్రీ నీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరే నీ గురించి చెడగా ప్రచారం చేస్తోంది. తన దగ్గర ఏముంది, అంతా అప్పే అని నిన్ను చులకన చేస్తోంది. నీకేమో ఇలాంటివి ఏవీ పట్టవు, ఎంత మంచి వాళ్ళో ఏంటో అని నీ గుట్టంతా ఆమె ముందు కక్కేస్తున్నావు. నీ సంతోషాన్ని పంచేసుకుంటున్నావు, ఆమె నీ వినాశనాన్ని కోరుకుంటుంది. ఎప్పటికైనా కళ్ళు తెరువు తల్లి, ఆ స్త్రీ ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. నీ అంతరాత్మకు తెలుసు ఆమె ఎవరో. నీ ఇంట్లో ప్రతి విషయానికి జ్వరబడేటువంటి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నీ అభివృద్ధిని చూసి నకిలీ నవ్వులు నవ్వే ఆ బంధువు ఎవరో నీకు తెలుసు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, గమనించు. అలాగే ఇలా నువ్వు గనక వదిలేసావంటే, ఆ స్త్రీని గుడ్డిగా నమ్మితే, లేదా ఆ ప్రతికూల శక్తిని ఇలా ఇంట్లోకి ఉంచుకున్నావు అంటే, రాబోయే రోజుల్లో నీ జీవితమే నాశనం అవుతుంది. నీ వ్యాపారాలు మూతపడిపోతాయి, నీ ఉద్యోగంలో పై అధికారులతో గొడవలు వస్తాయి, నీ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయిపోతుంది, నీ భార్య పిల్లలు నీకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యపరంగా పెద్ద అనారోగ్యాల బారిన పడతావు. అప్పుడు నిన్ను ఆదుకోవటానికి ఒక్కరు కూడా ముందుకు రారు తల్లి. నీ పరిస్థితి చూసి ఆ రోజు ఆ రాక్షసి లోపల నవ్వుకుంటుంది. నీకు ఇది కావాలా? వద్దు కదా. నువ్వు మళ్ళీ రాజులా బ్రతకాలి, కోల్పోయిన వైభవం తిరిగి రావాలి. ఆ రాక్షసి ఏడుపు నీ ఇంటి గడప దాటి లోపలికి రాకుండా కాలిపోవాలి తల్లి. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ చుట్టూ నీ వాళ్ళకి మంచి జరుగుతుంది. అందుకే నీ జీవితాన్ని రక్షించుకోవాలని, ఆ రాక్షస పీడ వదిలించుకోవటానికి నేను అత్యంత శక్తివంతమైన రహస్యమైన ఉపాయాలు చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఎటో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లోనే నీ చేతులతో నువ్వే చేసుకో. మొదటి ఉపాయం, ఇక్కడ నీ ఇంటికి ఒక రక్షణ కవచాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే ముందు నీ ఇంటి గుట్టును బయటకు చెప్పకు. నీకు ఎంత లాభం వచ్చినా సరే ఎవరితో కూడా చెప్పుకోకు. నీ బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నా ఏడ్చే వాళ్ళ ముందు ఎప్పుడు కూడా లేదని చెప్పు. ఏముంది, ఏదో గడుస్తుంది, ఆ దుర్గమ్మ దయ వలన పర్వాలేదు, 3 పూటలా బాగానే తింటున్నామని చెప్పు. అంతేకాని నాకు ఎంతుంది, అంతుంది, ఇంత సంపాదించా, అంత సంపాదించని ఎప్పుడు చెప్పకు. నీ సంతోషాన్ని, నీ పిల్లల ఎదుగుదలని ఎవ్వరి ముందు కూడా, ముఖ్యంగా ఆ స్త్రీ ముందు పొగడకు. రహస్యాలు దాగిన చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, దుర్గమ్మ నివాసం ఉంటుంది. ఇక రెండో ఉపాయం, ఇక్కడ నువ్వు ఈ స్త్రీ వల్ల, ఈ కుళ్ళు వల్ల నీ ఇంట్లో చేరినటువంటి దరిద్రాన్ని పారద్రోలడానికి ప్రతిరోజు కూడా నువ్వు ఇల్లు తుడిచేటప్పుడు, లేదా శుక్రవారం, మంగళవారం, గురువారం రోజుల్లో గుప్పెడు కల్లుప్పు పసుపు నీళ్ళల్లో వేసి ఇల్లంతా కూడా తుడువు బిడ్డ. అలాగే ప్రధాన ద్వారం చాలా శుభ్రంగా ఉంచు. అక్కడ పచ్చ కర్పూరాన్ని లేదా ఆలం పటికని నీ గుమ్మానికి తగిలించు. ఆ స్త్రీ విడిచేటువంటి నీ నిట్టూర్పల్లో, ఆ స్త్రీ నుంచి వచ్చే కళ్ళ మంటల్లో, ఆ స్త్రీ నుంచి వచ్చే నరదృష్టి అది లోపలికి రాకుండా పటాపంచలైపోతుంది. ఆ రాక్షసి నీ మీద పగబట్టి నీకే పని చేయనీయకుండా చూస్తున్నటువంటి నీకు ఆ ప్రయోగాలు, అలాగే ఆ పనులన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంకా ఒక్కసారి మంగళవారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు సింధూరం తీసుకొచ్చి నీ గుమ్మానికి బొట్టుగా పెట్టల్లి. ఏ నరదృష్టి కూడా నీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు, ఎవరి చెడు చూపులు కూడా నీ మీద పడలేవు. ఎందుకంటే హనుమయ్య ఎక్కడ ఉంటాడో, హనుమయ్య సింధూరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు అనేటివి భయంతో గజగజ వణికిపోతాయి. జాగ్రత్త. శత్రువుల నుంచి, అసూయపడే వాళ్ళ నుండి నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని రక్షించుకో. జాగ్రత్త. ఎందుకంటే
ఆ బజరంగ బలి రక్షణ కవచం నీ చుట్టూ ఉంటే ఒక స్త్రీ కాదు కదా, ముల్లోకాల్లో ఏ శక్తి కూడా నిన్ను తాకలేదు. ఇది సత్యం బిడ్డ. ఈరోజు ఇవన్నీ కూడా నేను నిన్ను భయపెట్టడానికో బెదిరించడానికో చెప్పట్లేదమ్మా. నిన్ను మేల్కొల్పడానికి, హెచ్చరించడానికి, నీ చుట్టూ జరుగుతున్న వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలని, నీ హద్దుల్లో నువ్వు ఉండాలని, ఎదుటి వాళ్ళ హద్దుల్లో ఉంచాలి అని ఇవన్నీ నీకు చెప్పాను. జాగ్రత్తగా ఉండు. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎంత నరదృష్టి నిట్టూర్పు విడిచినా నిన్నెవ్వరూ కదిలించరు. ఎందుకంటే నీ దుర్గమ్మ నీతో ఉంది. రక్షణగా నేను చెప్పినట్లు చెయ్యి బిడ్డ. నీ జీవితాన్ని ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరమ్మా. సంతోషంగా ఉంటావు, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మనకు తెచ్చిన ఈ సందేశాన్ని విని దుర్గమ్మకి ఒకసారి ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.